శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల పూర్తి మొదటి పుస్తకంలోని 46వ ప్రసంగం భగవంతుడి తండ్రి తల్లె. ఈ ప్రసంగంలోని 2వ భాగం ఇప్పుడు మనం విందాం. శుద్ధమైన హేతువు, శుద్ధమైన అనుభూతి సహజావబోధాత్మకమైనవి. శుద్ధమైన హేతువు, శుద్ధమైన భావాలు రెండు సహజావబోధాత్మక లక్షణాలు కలిగి ఉన్నాయి. శుద్ధ హేతువు ఎంత స్పష్టంగా చూస్తుందో శుద్ధ భావన కూడా అంతే స్పష్టంగా చూస్తుంది. చాలామంది ఆడవాళ్ళకి చురుకైన అభివృద్ధి చెందిన సహజావబోధం ఇంట్యూషన్ ఉంది. వాళ్ళు అనవసరంగా ఉద్రిక్తత పొందినప్పుడు మాత్రమే వాళ్ళు తమ సహజ అవబోధక శక్తులను కోల్పోతారు. తగినంతగా వృద్ధి చేసుకున్నట్లయితే శుద్ధమైన హేతువు కూడా అంతర్జ్ఞానం ఉన్నదే. అలా కాకపోతే ముందుగా చెప్పింది తప్పైనట్లయితే ముగింపు కూడా తప్పే అవుతుంది. ముందుగానో తర్వాతో స్పష్టంగా హేతుబద్ధంగా ఆలోచించే ప్రతి మనిషి నిజమైన సహజావబోధాన్ని ఎన్నడూ పొరబడని దాన్ని పెంపొందించుకుంటాడు. అసూయ, ద్వేషం, కోపాలు ఉన్న ఆడది ఇతరులలో కూడా అవే లక్షణాలు ప్రతిఫలించడం చూస్తుంది. చెరుపు చేసే ఉద్రేకాలకు నిరంతరాయంగా ఆవిడ చోటిస్తే అయ్యో, ఆవిడ తన అంతర్జ్ఞానం ఇచ్చే బహుమతులను కోల్పోతుంది. ఈ కారణం వల్లే ప్రతి స్త్రీ తక్కువ ఉద్రేకపూరితంగా ఉండడానికి ప్రయత్నించి తనను తాను చెడు భావోద్వేగాల నుంచి విముక్తం చేసుకోవాలి. అప్పుడు ఆమె సహజ అవబోధాత్మక భగవంతుడి మాతృభావనను వృద్ధి చేసుకుంటుంది. మా అమ్మగారికి గొప్ప అంతర్జ్ఞానం ఉండేది. ఎందుకంటే ఆవిడ అసూయ, ద్వేషం, కోపాల నుండి పూర్తిగా విముక్తులయ్యారు. భగవంతుడు ఎవ్వరినీ ఎన్నడూ విడిచిపెట్టడు. పాపం చేసినప్పుడు మీ తప్పు మితం లేనిదని, పరిహారం చేసుకోవడానికి వీలు లేదని మీరు నమ్ముతున్నప్పుడు, ప్రపంచం మీరు లెక్కలోకి రానివారని, దేనికి పనికిరాని వాళ్ళని అంటున్నప్పుడు జగన్మాతను గురించి ఆలోచించడానికి ఒక్క క్షణం ఆగండి. ఆమెతో అనండి, జగన్మాత, నేను నీ బిడ్డని, నీ అల్లరి పిల్లవాడిని, దయచేసి నన్ను క్షమించు. అమ్మ రూపంలో ఉన్న భగవంతుణ్ణి వేడుకున్నప్పుడు మరింక ప్రతీకారం ఉండదు. మీరు సులువుగా దేవుడి హృదయాన్ని కరిగించేశారు. కానీ మీరు అదే తప్పును చేసుకుంటూ వెళ్తుంటే భగవంతుడు మిమ్మల్ని సమర్థించడు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ తప్పుడు పనులను వదిలివేయాలి. తప్పు ఒప్పుకోవడంలో ఒక మంచి నీతి సూత్రం ఇమిడి ఉంది. తప్పు ఒప్పుకోవడం అన్నది ఆరోగ్య నియమాలను ఉల్లంఘించి జబ్బు పడ్డప్పుడు వైద్యుణ్ణి పిలవడం వంటిది. మీ రోగ లక్షణాలను డాక్టర్ గారికి చెప్పడానికి మీరు అంగీకరించారు. ఆయన మీకు మందులు రాసిచ్చారు. మీరు స్వస్థతను పొందారు. కానీ తప్పు పనులతో మీరు మళ్ళా ప్రకృతిని ఉల్లంఘిస్తే మీరు ఎన్నటికీ స్వస్థత పొందరు. నాకు ఇష్టం వచ్చిన దేన్నైనా నేను చేస్తాను, ఎందుకంటే వచ్చే వారం నేను తప్పు ఒప్పుకున్నప్పుడు నేను క్షమించబడతాను అని ఎప్పుడూ బడాయిగా మాట్లాడే ఒక యువకుని గురించి నాకు తెలుసు. ఇది తప్పుడు ఆలోచన విధానం. మీరు చెడును వదలకపోతే మీరు తప్పులు ఒప్పుకున్నప్పటికీ మీరు క్షమార్హులు కారు. దివ్య మానవుడు స్త్రీ పురుష లక్షణాలు రెండింటినీ తనలో పెంపొందించుకుంటాడు. తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డలను ప్రేమిస్తుందో అదే ప్రేమను అందరి పట్ల అతడు అనుభూతి పొందుతాడు. శిలువ మీద ఉన్నప్పుడు యేసు అన్న మాటలకు ఆయన మనసులో ఉన్న భావనలు ఇవి: తండ్రి, వాళ్లను క్షమించు, ఎందుకంటే వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు కాబట్టి.
తనను సిలువ వేస్తున్న వారి పట్ల ఆయన అంత ప్రేమను ఎలా చూపగలిగాడు? మాతృ పితృ లక్షణాలు రెండింటినీ ఆయన అభివృద్ధి చేసుకున్నాడు. బల్యాలతో ఈటెలతో శిలువ మీద తనపై మేకులు దిగగొడుతున్న వారు యేసు దృష్టిలో శత్రువులు కాదు. తనను సరిగా అర్థం చేసుకోలేకపోయిన తన బిడ్డలు. యేసులాగా ఒక తల్లిగాక మరింకెవరు ఆలోచించగలరు? తనను హింసిస్తున్న తన బిడ్డను చూసి తల్లి భయపడేది వీడికి ఏమవుతుందో అని మాత్రమే. యేసు అర్థం చేసుకున్నది అదే. అందువల్లే ఆయనలా అన్నాడు, తండ్రి వాళ్ళని క్షమించు అని. మీరు భగవంతుడి మాతృ లక్షణాలను వృద్ధి చేసుకుంటే ప్రపంచంలోని ప్రజలందరి పట్ల ప్రేమను అనుభూతి పొందుతారు. మీరు దేవుణ్ణి జగన్మాతగా వేడుకొన్నట్లయితే ఆమె వెంటనే క్షమిస్తుంది. ఎందుకంటే మీరు ఆవిడ మార్దవానికి బేషరతైన ప్రేమకు విన్నపం చేసుకున్నారు. భగవంతుణ్ణి మీరు తల్లిగా పూజించినట్లయితే మీరు లేచి ఆవిడ ముందు నిలబడి ఇలా అనగలరు, జగన్మాత, అల్లరివాణ్ణి కావచ్చు లేదా మంచివాణ్ణి కావచ్చు, నేను నీ బిడ్డను. అనేక జన్మలుగా నేను పాపపు కోరల్లో చిక్కుకుని ఉండవచ్చు, కానీ నీ నియమాల ప్రకారం నేను పూర్తిగా తిరిగి పాపపరిహారం చేసుకోవలసిందేనా? నీ సాన్నిధ్యంలో ప్రవేశించటానికి నేను ఎక్కువ కాలం నిరీక్షించలేను. అమ్మా, దయచేసి నన్ను క్షమించు. నువ్వు నేను ఖచ్చితమైన శిక్షను అనుభవించాలని ఎందుకంటావు? జరిగిందేదో జరిగిపోయింది, అదంతా గతం. నేను మళ్ళా తప్పు చేయబోవడం లేదు. జగజ్జనని ఇలా బదులివ్వవచ్చు, నువ్వు అల్లరివాడివి, నా నుంచి దూరంగా వెళ్ళు. కానీ మీరిలా అనాలి, నువ్వు నా జగజ్జననివి, నువ్వు నన్ను క్షమించాల్సిందే. అప్పుడు ఆవిడ అంటుంది, నన్ను మోక్షం ఇవ్వమని కోరుకో, నీకు నేను ముక్తినిస్తాను. జ్ఞానం కావాలని నన్ను అడుగు, నీకు జ్ఞానాన్ని ఇస్తాను. కానీ నా ప్రేమను మాత్రం అడగొద్దు, ఎందుకంటే నువ్వు దాన్ని తీసుకుపోతే నా దగ్గర ఇంకేమీ ఉండదు. ఇక్కడ ఫుట్ నోట్లో ఇలా రాసి ఉంది, ఒక పాత బెంగాలీ పాట నుంచి పాశ్చాత్యంలో పరమహంస యోగానంద గారు వర్డ్స్ ఆఫ్ కాస్మిక్ చాంట్స్ కోసం దీన్ని అనువాదం చేశారు. నా ప్రేమను మాత్రం అడగద్దు, ఎందుకంటే నువ్వు దాన్ని తీసుకుపోతే నా దగ్గర ఇంకా ఏమీ ఉండదు. మీరు నిరంతరాయంగా నీ ప్రేమ నాకు కావాలి అని రోధిస్తే చివరికి జగన్మాత కరిగిపోతుంది. నువ్వు నా బిడ్డవు కాబట్టి, నేను నీ తల్లిని కాబట్టి నిన్ను క్షమించకుండా ఎలా ఉండగలను? ఆవిడ మీకు తన చివరి సొత్తైన తన దివ్య ప్రేమను మీకు ఇస్తుంది. జగన్మాత ఒక దివ్య దర్శనం. భారతదేశంలో మాస్టర్ మహాశయ గారు, ఈయన ఉపయోగ ఆత్మకథలోని 9వ అధ్యాయంలో వీరి గురించి చెప్పబడింది. మాస్టర్ మహాశయ గారి గురించి. భారతదేశంలో మాస్టర్ మహాశయ అనే ఒక గొప్ప సాధువు గారిని నేను దర్శిస్తుండేవాడిని. నేను మొట్టమొదటిసారిగా ఆయన్ను వారి ఇంట్లో చూసినప్పుడు, ఆయన ప్రార్థనలలో ఉన్నప్పుడు నేను వెళ్ళడం జరిగింది. నన్ను కూర్చోమని ఆహ్వానించి నేను నా జగన్మాతతో మాట్లాడుతున్నానని అన్నారు. ఆయన వదనం మొత్తం ఆమె ప్రేమతో ప్రతిఫలిస్తూ ఉంది. గాఢమైన ఆ గొప్ప ప్రేమ స్పందనలను నేను అనుభూతి పొందగలిగాను. జగన్మాతతో ఆయన అనుసంధానంలో ఉన్నప్పుడు, నేను ఆయన సాన్నిధ్యంలో ఉన్నప్పుడల్లా నా హృదయంలో నేనెంతగానో ప్రేమించిన నా కన్న తల్లి మీదున్న ప్రేమ కన్నా 1,000,000 రెట్ల ప్రేమను అనుభూతి పొందుతుండేవాడిని. అలాంటి సమయాల్లో జగన్మాత లేకుండా నేను ఇంకొక క్షణం కూడా జీవించలేనని అనుకునేవాడిని. మీరు ప్రియమైన జగన్మాత సాన్నిధ్యాన్ని ఏ విధంగా అనుభూతి పొందగలుగుతున్నారు? నేను అలా ఎందుకు చేయలేకపోతున్నాను? ఒకరోజు నేను ఆయనతో అన్నాను, ఆమె నన్ను ప్రేమిస్తుందేమో, దయచేసి ఆవిడని అడగండి.
నేను తప్పకుండా తెలుసుకోవాలి. ఆ సాధువు గారు అంగీకరించే వరకు పట్టు విడవకుండా నేను బతిమలాడాను. నీ విన్నపాన్ని ప్రియతమునికి తెలియజేస్తాను. అదే రాత్రి ధ్యానంలో నాకు ఒక గొప్ప దివ్యానుభూతి కలిగింది. ఇంటికి చేరగానే నా అన్వేషణలో చిన్న అటక మీద ఏకాంతంలో నేను 10 గంటల వరకు ప్రార్థించాను. హఠాత్తుగా అంధకారం ఒక అందమైన దర్శనంతో వెలిగింది. మృదుమందహాసం చేస్తూ జగన్మాత నా ముందుకు నిలిచింది. ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఈ మాటలతో ఆమె అంతర్ధానమైపోయింది. మర్నాటి ఉదయం సూర్యోదయం అయ్యి అవ్వకముందే నేను ఆ సాధువు గారింటికి త్వరగా బయలుదేరాను. వారి కళ్ళలో అనంతోద్యానవనంలో ఆయన విహరిస్తున్నట్లుగా చూశాను. భగవంతుడి మీద అలాంటి ప్రేమను చూడటం ఎంతో అరుదు. జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి? నేను అడిగాను. కొంటె చిన్న బాబు. జగన్మాత ఏం చెప్పిందండి? చెబుతానని మీరు నాకు హామీ ఇచ్చారు. నేను రెట్టించి అడిగాను. కొంటె చిన్న బాబు. ఆయన మళ్ళీ జవాబిచ్చారు. నేను బయట పెట్టకూడదనుకున్న దాన్ని వారు చూస్తున్నారని నా హృదయంలో నాకు తెలుసు. అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అంతకు మునుపు రాత్రి నేను పొందిన అనుభవంలో నిజమెంతో తెలుసుకోవడానికి నేను నా ఆలోచనలను దాచిపెట్టాను. అంత గోప్యత ఎందుకండి? నేనన్నాను. సాధువులెన్నడూ సూటిగా మాట్లాడరా అని. నన్ను నువ్వు పరీక్షించాల్సిందేనా? ఆయన జవాబిచ్చారు. నిన్న రాత్రి సౌందర్యమయి అయిన జగన్మాత నుంచి స్వయంగా నువ్వు పొందిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున్న నేను ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరం ఉందా? దివ్యానందం నా అస్తిత్వాన్ని అంతటినీ ముంచేసింది. ఆ సాధువు పాదాల దగ్గర నేను మోకరిల్లాను. జగన్మాత వాటిలో నడుస్తుందని నాకు తెలుసు. భగవంతుడి మాతృభావన గురించి నాకు విశదపరిచింది, అర్థమయ్యేటట్లు చేసింది వారే. భగవంతుడు జ్ఞాన మార్గాన్ని కలిగిన నా గురువు గారు తర్వాత కాలంలో వస్తారని ఆయన నాకు చెప్పారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే భగవదనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా రూపాంతరం చెందుతాయని అన్నారు. విశ్వాసానికి ఒక పరీక్ష. జగన్మాతను గురించి, ఆమెతో నాకు కలిగిన ఒక అనుభవాన్ని గురించిన ఒక చిన్న కథను మీకు చెప్తాను. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానంలో కాంక్రీట్తో తయారైన ఒక చిన్న కోరికను తీర్చే బావి ఒకటి ఉంది. దాన్ని కొద్ది కాలం తర్వాత దాన్ని సరైన ప్రదేశంలో ఉంచటానికి నేను పిల్లలకు సాయం చేస్తున్నాను. ప్రమాదవశాత్తు బావి చేజారి భయంకరమైన దాని బరువు అంతటితో సహా నా పాదం మీద పడింది. పూర్తిగా నలిగిపోయినట్టుగా కనిపిస్తూ నా పాదం విపరీతమైన నొప్పితో బాగా వాచిపోయింది. నా గదిలోకి నన్ను మోసుకుపోయారు. నా స్నేహితులు వైద్యుడిని పిలుస్తామని అన్నారు. నేనన్నాను, డాక్టర్ని చూడాలని జగన్మాత నాకు చెబితేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఆవిడ చెప్పకపోతే నేను వెళ్ళను. ఆవిడ కోరిక ఏమిటనేది ఆంతరంగికంగా అనుభూతం చేసుకోవాలని నేను నిరీక్షించాను. రోజులు గడుస్తున్న కొద్దీ నా కాలు నొప్పి భరింపరానంతగా అయింది. జగన్మాత నుంచి నాకు ఏ విధమైన సూచన అందలేదు. ఆ వచ్చే ఆదివారం నేను ఒక పెద్ద తరగతికి బోధించాల్సి ఉంది. నన్ను వేదిక మీదికి మోసుకుపోవాలా అన్నట్లుగా ఉంది. బూటులోకి నా పాదం పెట్టలేకపోతున్నాను. ఆ ఆదివారం నాడు సాతాను ఇలా నన్ను ప్రలోభపెట్టాడు. నయం కావాలని నువ్వెందుకు ప్రార్థించవు? కానీ ప్రార్థించటం అంటే సందేహించటమే. జగన్మాతకు నా అవస్థ తెలుసు. నేను ఆమె కోరికకు కట్టుబడి నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నేను ప్రార్థించబోవటం లేదు నేనన్నాను. నాలో తప్పేముందో అమ్మవారికి తెలుసు. మనస్సులో నేను బేషరతుగా ఆమె శరణాగతినే కోరతానని హామీ ఇచ్చాను. చావు అలల కింద మునిగిపోయినా లేదా జీవితపు కడలి అలలపై కదులుతున్నా నేను ఎప్పటికీ నీతోనే ఉంటానని. ఆ జనాలను చూడు, సాతాను మళ్ళీ మాట్లాడాడు. వాళ్ళందరూ నిన్ను చూసి నవ్వుతారు. ఇంతకు ముందెప్పుడు నువ్వు అనారోగ్యంగా ఉండగా వాళ్ళు నిన్ను చూడలేదు. ఇప్పుడు గాయపడిన పాదంతో ఉన్న నిన్ను వాళ్ళు చూస్తారు. నేను లక్ష్య పెట్టను. ఒక్కసారి నీ దగ్గర జగన్మాత ప్రేమ ఉంటే పొగడ్తగాని నిందగాని మిమ్మల్ని తాకలేదు. నేను మాట్లాడవలసిన వేదిక వైపుకు కుంటుకుంటూ వెళ్తూ అనుకోకుండా నేను గడప మీద జారాను. గాయపడ్డ నా పాదం దారుణంగా మెలితిరిగింది. నొప్పి ఎంత భయంకరమైందంటే అందులోని ప్రతి ఎముక చీలికలయిందా అన్నంత అనుభూతి కలిగింది. కానీ నేను మళ్ళా ముందడుగు వేయగానే హఠాత్తుగా దారుణమైన వాపంతా తగ్గిపోయింది. నొప్పంతా పోయింది. బూట్లోకి నా పాదాన్ని పెట్టగలిగాను. ప్రేమకుండే శక్తి నాకు అనుభవంలోకి వచ్చిన ఒకానొక గొప్ప నిదర్శనం అది. నా పాదంతో ఏ సమస్య లేనట్టే నేను నడిచాను. చెప్పనవసరం లేకుండానే నేను విస్మయానికి లోనయ్యాను. జబ్బు నయమైనందుకు కాదు, కానీ దైవ సాన్నిధ్యం అనుభవంలోకి వచ్చినందుకు. జబ్బు నయం కావడానికి నేను ప్రార్థిస్తానో లేదో చూడాలని ఆమె అనుకుంది. నేను కనుక ప్రార్థించినట్లయితే బహుశా సరైన సమయంలో దెబ్బతిన్న నా పాదం సహజంగానే నయం అయి ఉండేది. కానీ అన్నిటికీ హామీనిచ్చే ఆ దివ్య అనుభవం నాకు కలిగి ఉండేది కాదు. ఇంకొకసారి పామ్ స్ప్రింగ్స్లో నేను జగన్మాత గురించి గానం చేస్తున్నాను. అమ్మా, నేను నీకు నా ఆత్మ పిలుపునిస్తాను. నువ్వు ఇంకెంత మాత్రమూ దాక్కుని ఉండలేవు. మౌనాకాశం నుంచి బయటికి రా. నా మౌన గుహ నుంచి బయటికి రా. నేను నీకు నా ఆత్మ పిలుపునిస్తాను. వర్డ్స్ ఆఫ్ కాస్మిక్ ఛాంట్స్లో నుంచి ఈ పదాలు ఇక్కడ చెప్పబడ్డాయి. హఠాత్తుగా అమ్మ దర్శనమిచ్చింది. ఆమెను నేను రాళ్లలో, పొదలలో, ప్రతి చోట చూశాను. భగవంతుడికి రూపం లేదు, కానీ ఒక భక్తుడిని సంతోషపరచటానికి భక్తుడు కోరిన ఏ రూపాన్నైనా ఆయన ధరిస్తాడు. జగన్మాత ఎంత అద్భుతమైనదో మీకు తెలియదు. ఎంత గొప్పది ఆవిడ, ఎంత ప్రేమమయ్యి ఆవిడ. జగజ్జనని అనుభూతి పొందడం, తెలుసుకోవడం కన్నా గొప్పదైన అనుభవం మరింకేదీ లేదు. దుఃఖం, బాధ లేదా అనారోగ్యం, మీ సమస్య ఏదైనా అమ్మవారి సాన్నిధ్యం కోసం చూడండి. ఎందుకంటే అన్ని విధాలుగా ఆవిడ మిమ్మల్ని ఆదరిస్తుంది. ఓదార్పు కావాలని కోరితే భగవంతుడిని జగన్మాతగా ప్రార్థించండి. మీరు జ్ఞానాన్ని కోరితే భగవంతుడిని పరమపితగా ప్రార్థించండి. అమ్మల్లారా, అన్నిటినీ క్షమించే మీ ప్రేమను మీ పిల్లవాడికి ఒక్కడికే పరిమితం చేయకండి. ప్రతి ఒక్కరికి జగన్మాత ప్రేమను, అవగాహనను ఇవ్వండి. మీరిక కన్న తల్లికి ఉండే ప్రేమకు మాత్రమే పరిమితమై కట్టుబడరు. మీరు కూడా జగన్మాతలా అవుతారు. మానవ జాతికి అంతటికీ తల్లిలా నేను భావిస్తున్నానని మీరు నిజంగా అనగలిగినప్పుడు మీరిక ఇతరులను పరాయి వారిగా చూడరు. ప్రపంచంలోని పిల్లలందరినీ మీ సొంత వాళ్ళుగానే గుర్తించి ప్రేమిస్తారు. అన్ని రకాలైన మానవ ప్రేమలు పరిపూర్ణమైన స్థితిలో భగవంతుడి ప్రేమలో ఉంటాయి. మిమ్మల్ని మీరు ఒక పాపినని తీర్పిచ్చుకోకండి. మీ చెడు అలవాట్లను వదిలి ప్రార్థించండి. అమ్మా, నేను నీ బిడ్డను, నాకు దర్శనమివ్వు. రేయింబవళ్ళు అనకుండా, ఆపకుండా భగవంతుడికి జగన్మాత రూపంలో వేడుకుంటుంటే ఆమె మీకు దర్శనం ఇస్తుంది. భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెబుతాం. తల్లులందరిపైన ఆయన ఆశీస్సులు ఉండాలని, తద్వారా వాళ్ళు ఆయన లక్షణాలను వ్యక్తం చేయగలుగుతారు.
జగన్మాత బేషరతైన ప్రేమ ప్రతిఫలమైన తల్లి ప్రేమతో ఈ ప్రపంచంలోని కొడుకులు కూతుళ్ళు నిండాలి. బేషరతైన ఆ తల్లి ప్రేమను వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకోవాలి. తద్వారా మనకి శాంతి కలిగి భూమి మీద స్వర్గం రావాలి. భగవంతుడు తండ్రా తల్లె అనే ఈ ప్రసంగంలోని రెండవ భాగం, ఆఖరి భాగం ఇంతటితో సమాప్తం. त्राहि लोकमशेषमितं मोहमपनय नित्यशुभमा देहि पाहि जगद्गुरो इतयेहि भूस्वामिन् अभयं देहि भूस्वामिन् सत्यमेरुगमो नित्यमेरुगमो కృత్యమెరుగము వ్యత్యయంబులనత్యయంబులదీరుచుంటిమి అరయుమో తండ్రి మాలో మెరయుమో తండ్రి.